చూడండి, షాంపెయిన్ ఫ్లేవర్డ్ కూడా ఉన్నాయి. జస్ట్ ఒక 10 చాక్లెట్లు 15 చాక్లెట్లు తీసుకున్నా కూడా 100 grams అయిపోతాయి చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 6 ఫ్రమ్ స్విట్జర్లాండ్. జర్మత్లో ఉన్నాను. లైట్గా డ్రిజ్లో అవ్వడం స్టార్ట్ అయింది. పొద్దున్నే సన్ రైజ్ చూస్తే అసలు అద్దరిపోయింది. లైక్ మ్యాటర్హార్న్ మౌంటైన్ ఉంది వెనకాల, దానిపైన ఎవరన్నా ఫైర్ మంట పెట్టారా అనేలాగా అనిపించింది. సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి డ్రిజ్లో అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు నాకు బఫర్ డే. ఎందుకంటే రేపు నేను వెళ్ళబోయే ప్లేస్కి టికెట్స్ దొరకలేవు. అందుకోసం 2 బఫర్ డే పెట్టుకున్నాను ఈ ట్రిప్లో. ఒకటి వచ్చేసి ఇంటర్లాకెన్లో, ఇంకోటి వచ్చేసి జర్మత్లో. నేను ఈ ట్రిప్ కంప్లీట్ చేయడమే తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేస్తానని చెప్పాను. అలాంటిది ఈ 2 బఫర్ డేలు తీసేస్తే మీరు ఎంత బడ్జెట్ సేవ్ అవుతుందో అర్థం చేసుకోండి. సో ఇంకా జర్మత్లో రిలాక్స్గా వెళ్ళేసి కొన్ని ప్లేసులు చూద్దాం పదండి. అట్లా విహరిస్తూ బాగుంటుంది ప్లేస్. కొంచెం వర్షం ఒకటి లేకపోయింటే బాగుండేది. లక్కీలీ నాకు నిన్న మ్యాటర్హార్న్ మౌంటైన్ అంతా కూడా విజిబిలిటీ బాగా దొరికింది. అండ్ బై ద వే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఉన్నాయి. ఒకసారి డీటెయిల్స్ ఏంటో చూడండి. ఒకసారి రూమ్ సంబంధించిన వ్యూ కూడా చూడండి ఒకసారి. ఈ బెడ్లు చూడండి, మరి ఒకరికొకరికి ప్రైవసీ లేకుండా ఎంత నుంచి పెట్టేశాడు వీడు. ఒకే ఒక హాస్టల్ ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ. ఇది కాకుండా ఇంకొకటి ఏమున్నట్టుంది చూడండి. లక్కీలీ నాది మూలది. వీడు కూడా పొద్దున్నే 4 గంటలకు లేచి వెళ్ళిపోయాడు. అండ్ ఒకసారి ఈ విండోలో నుంచి వ్యూ చూద్దామా, కనిపిస్తుందేమో. మ్యాటర్హార్న్ మౌంటైన్ ఏమా హైట్ పోయిందమ్మా. ఆహా, ఆ మేఘాల్లో కప్పేసింది, అక్కడ కనిపించట్లేదు. అండ్ మా టాప్ ఫ్లోర్, నేను లిటరల్లీ 4th ఫ్లోర్లో ఉన్నాను ఇప్పుడు. ఎంత వుడెన్తోనే చేసి ఉంటుంది. ఇట్లా ఓపెన్, ఇంకా వెంటిలేషన్ అంతా లైక్ లైటింగ్ అంతా ఇట్లా వచ్చేలా పెట్టాడు చూడండి విండో టాప్లో. ఈ హాస్టల్ వల్ల పని బాగుంది తెలుసా. మేము 0 మెయింటెనెన్స్ ఏం చేయలేదు. వాడు ఏం చేస్తున్నాడు, పిల్లో కవర్ ఇస్తాడు, బెడ్షీట్ కవర్ ఇస్తాడు. ఇక్కడ చెక్ ఇన్ టైంలో వచ్చి పిల్లో కవర్ మనమే వేసుకోవాలి, మ్యాట్రెస్కి కవర్ మనమే వేసుకోవాలి, అండ్ మనం కప్పుకునే బ్లాంకెట్కి కవర్ మనమే వేసుకోవాలి. పొద్దున్న చెక్అవుట్ చేసేటప్పుడు ఆ కవర్లన్నీ తీసి కింద బాస్కెట్లో వేసి వెళ్ళాలి. ఏం చేయడు వాడు. వచ్చి సరే అంటే డస్ట్బిన్ క్లీన్ చేస్తాడు అంతే. మళ్ళీ ఫ్రెష్గా చెక్ ఇన్ అయ్యే వాళ్ళకి మళ్ళీ బ్లాంకెట్స్ ఇస్తాడు. వాళ్ళు వస్తే రావాలి, మళ్ళీ పిల్లో కవర్లు అవన్నీ వేసుకొని పడుకోవాలి, వెళ్ళిపోతారు. దట్స్ ఇట్. చూడండి, 1 2 3 4 5 6 7 8 ఈ ఒక్క రూమ్లోనే 8 మెంబర్స్ ఉన్నారు. సార్ యావరేజ్ 4,000 పెట్టుకున్నా కూడా, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ 10 మంది పెట్టుకున్నాం. 40,000 రూపాయలు ఇక్కడనే. పక్కన ఇంకొకటి ఉంది, ఆ పక్కన ఇంకోటి. 3 రూమ్లు ఉన్నాయి ఈ ఫ్లోర్లో. అండ్ అలాంటివి 4 ఫ్లోర్లు ఉన్నాయి. గట్టి ఇన్కమే కాకది. నేను 3 రూమ్లు అన్నాను కదా, 3 రూమ్లు కాదు, 1 2 3 4 5 6 రూములు ఉన్నాయి భయ్యా. చూడండి, ఇంకా బ్రేక్ఫాస్ట్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యోగర్ట్స్ ఉన్నాయి, జ్యూసెస్, బ్రెడ్స్, సలాడ్స్ లాంటివి ఉన్నాయి, బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. పాపం వెజిటేరియన్స్ కొంచెం కష్టమే, బ్రెడ్స్ అండ్ బటర్ అలాంటి వాటితో మేనేజ్ చేసుకోవాలి. బట్ ఓకే, ఉన్నంత వాటిల్లో బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో చూసారుగా, అది రూమ్ యొక్క ఓవర్ వ్యూ. మస్తు సంపాదిస్తున్నాంలే కాక. ఈ బిల్డింగ్ మొత్తం అదే. 4 ఫ్లోర్లు దీంట్లోనే సెట్ చేసి పెట్టిండు. అండ్ ఇది కూడా. అండ్ కాకపోతే లొకేషన్ మాత్రం పర్ఫెక్ట్గా పట్టుకోండి. ఒకవేళ వెదర్ క్లియర్ ఉంటే అక్కడ కనిపించేది మ్యాటర్హార్న్ మౌంటైన్ యొక్క వ్యూ అంతా కూడా. ఒకరు నా వీడియో చూడకపోయింటే మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. అండ్ దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత అది చూడండి. పదానికి అట్లా ఈ సందులు గొంతుల్లో పడేసి ఈ బ్యూటీని ఎంజాయ్ చేద్దాం వర్షంలో. జాకెట్ పై నుంచి రెయిన్ కోట్ పెట్. ఇది చూడండి ఎలా కనిపిస్తుంది ఈ వ్యూ. లైట్గా డ్రిజిల్ అవుతూ. స్విట్జర్లాండ్లో ఇన్ కేస్ మీరు లక్కీ ఇనఫ్ అయితే సమ్మర్లో వస్తే కనుక, లైక్ జూలై ఆగస్ట్లో, ఆ టైంలో కొంచెం వర్షం పడితే ఉంటుంది భయ్యా, అసలు మామూలు కనిపించదు తెలుసా. ఇది చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారు. అసలు స్ట్రీట్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. నాకైతే ఎవరైనా ఫోటోలు తీస్తుంటే నించుని ఒక 1-2 గంటల ఫోటోషూట్ చేసుకుంటాను ఇక్కడ. ఒక్కసారి ఈ వ్యూ ఎట్లుంది చెప్పండి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ హౌస్ అండ్ విత్ ఫ్లవర్స్ మస్త్ ఎక్సలెంట్ లుక్ క్రియేట్ చేసి పెట్టింది. అండ్ ఆ వెనకాల మౌంటైన్ హోల్డింగ్ ఆల్ ద క్లౌడ్స్ అద్దరిపోయింది. ఇక్కడ చూడండి, ఎలాంటి డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్ ఉండవు, అన్ని ఎలక్ట్రిక్ వెహికల్సే. మన హోటల్ వెళ్ళాలంటే కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటిదే ఉంటుంది, బట్ ఫుల్ ప్యాక్డ్ ఉన్న వెహికల్స్ ఉంటాయి. మీకు నేను అది కూడా చూపిస్తాను. మీకు చెప్పాను కదా ట్యాక్సీ లాంటివి ఉంటాయని చెప్పి. ముందర వెళ్తుంది చూడండి, ఇది కొంచెం పెద్దగా ఉంది, బట్ దాంట్లోనే ఇంకా చిన్నవి కూడా ఉంటాయి. మీకు ముందర చూపిస్తాను. మొత్తం కలర్ఫుల్గా. అండ్ నిన్న నేను కెమెరా ఛార్జింగ్ అయిపోవడంతో తీసుకోలేకపోయాను, కానీ ఒక్క హార్స్ చూసాను. జట్కా బండి లాంటివి తిరుగుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ చెప్పాను కదా, ఈవీ వెహికల్ అని. అండ్ జట్కా బండి లాంటివి తిరుగుతుంది.
ఆ హార్స్ చూసి నేనైతే నోరు వదిలిపెట్టిన తెలుసా, ఇంత హైట్ ఉంది తెలుసా. అండ్ ఇక్కడ నుంచి మా మ్యాటర్ హార్న్ యొక్క మంచి వ్యూ ఉంటుంది, ఫోటో పాయింట్ లాంటిది అనుకోవచ్చు. అండ్ మీకు ఏదో ఒక ముందర ప్లేస్ అనిపిస్తుందో దాని గురించి చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అది. ఈ చూడండి గ్లేషియర్ వాటర్స్ అన్ని మెల్ట్ చేసి వస్తున్నాయి. చెప్పాను కదా ఇది సిమెట్రీ అంటే శ్మశానం అనుకోండి మన భాషలో సింపుల్గా చెప్పాలంటే. ఇది ఎందుకు ఇంత కలర్ఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు అంటే మామూలుగా స్విట్జర్లాండ్లో వాళ్ళు సెట్ చేయడమే దీంతో కలర్ఫుల్గా సెట్ చేసి పెట్టారు. నేను ఇంటర్లాక్లో చూశాను, అది పార్కా శ్మశానమా అనే అంత షాక్ అయ్యేలా ఉంది, అది అంత నీట్గా ఉంది. బట్ దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇక్కడ ఈ లొకేషన్లో అంటే ఇక్కడ చూసిన మీరు సమాధులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మెజారిటీ ఇక్కడ మీకు మ్యాటర్ హార్న్ అని చెప్పి మౌంటైన్ కనిపిస్తుంది. అది వచ్చేసి అరౌండ్ 4,500 మీటర్స్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎక్కడానికి ట్రై చేసి చనిపోయిన సమాధులే ఇవి. దాన్ని వాళ్ళు అధిరోహించడానికి వెళ్ళారో మరి మధ్యలోనే చనిపోయారో ఏం జరిగిందో తెలియదు కానీ సో మొత్తానికి ఆ మ్యాటర్ హార్న్ మౌంటైన్ వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇది. చాలామంది ట్రై చేస్తుంటారు ఇక్కడ, వాళ్ళకి ఈ ట్రెక్కింగ్ ఈ మౌంటైనింగ్ ఇవన్నీ చాలా ఇష్టపడుతుంటారు. అందులో భాగంగానే వీళ్ళు ఎక్కడానికి ట్రై చేయడం చనిపోవడం. అండ్ సింపుల్గా దీనికి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసి మౌంటైనీర్స్ సిమెట్రీ అని పెట్టేశారు చూడండి. ఎందుకంటే వీళ్ళంతా ఆ మౌంటైన్ని అధిరోహించడానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు కనుక. గ్లేషియర్ వాటర్ చూడండి ఎంత బాగున్నాయి కదా, జస్ట్ ఆ సౌండ్ అని చాలు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ముట్టుకుంటే ఉంది చిల్లు, అసలు నేను ఫ్రిడ్జ్లో చేయబెట్టినా అనే ఫీలింగ్ ఉంది తెలుసా నాకు ఇప్పుడు. అంత చల్లగా ఉంది. బట్ ఓకే, లైట్ జాకెట్తో మేనేజ్ చేయొచ్చు మీరు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎప్పుడు వచ్చినా కూడా, సెప్టెంబర్ తర్వాత వస్తే మాత్రం కొంచెం గట్టి క్లోతింగ్స్ కావాల్సింది ఆ చలి తట్టుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి ఈ ప్లేస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా. ఇదేంటంటే నా వెనకాల మీకు వెళ్తుంటే మ్యాటర్ హార్న్ అని చెప్పి ఒక మౌంటైన్, ఆ రెండు నుంచి మనం మాట్లాడుకుంటున్న ఏదైతే రాక్ ఉందో అది వచ్చేసి ఒక బిలీఫ్. ఇక్కడ ఆ బిలీఫ్ ఏంటంటే 50-60 మిలియన్ ఇయర్స్ ఎగో ఆఫ్రికన్ కొండ ఈ యూరోపియన్ ప్లాటోతో గుద్దుకోవడంతో ఈ మ్యాటర్ హార్న్ ఏదైతే కొండ ఉందో ఫామ్ అయింది అన్న ఒక బిలీఫ్ ఉంది ఇక్కడ లోకల్గా. అంటే లిటరల్గా ఒక ఆఫ్రికన్ రాయ్. జెర్మత్ పాపులేషన్ వచ్చేసి జస్ట్ 5,800 మాత్రమే. బట్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పనిచేసేది ఇంకా హోటల్స్లోను రెస్టారెంట్స్లోను, ఎందుకంటే ఇక్కడ టూరిజం పీక్స్లో ఉంటుంది. లైక్ 19th సెంచరీ ఆ టైం వరకు కూడా వీళ్ళంతా వ్యవసాయం చేసి బతుకుతోళ్ళే. తర్వాత ఎప్పుడైతే టూరిజం పీక్ అందుకుందో ఇంక డెవలప్ అయిపోయింది. అందుకోసం చెప్తాను, టూరిజం పైన కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి కొడితే వచ్చే రెవెన్యూ అంతా ఇంత ఉండదు. ఫుడ్ బిజినెస్ జరుగుతుంటుంది, హోటల్ బిజినెస్ జరుగుతుంటుంది, జాబ్స్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్తవి చాలా చేయొచ్చు మనం ప్రాపర్గా డెవలప్ చేసుకుంటే టూరిజాన్ని కనుక. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఓన్ కార్లో ఇక్కడ రావాలి అనుకుంటే జర్మత్ని, మీరు 5 కిలోమీటర్స్ దూరంలో ఒక ప్లేస్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఏం ఐడియా రావట్లేదు, అక్కడ వరకే అలౌ చేస్తారు. అక్కడ నుంచి ట్రైన్లో రావాల్సి ఉంటుంది జర్మత్కి. ఎందుకంటే జర్మత్ ఏదైతే ఉందో కార్ ఫ్రీ, మీకు చెప్తున్నాను నిన్న నుంచి. ఇంకా ఆ ప్లేస్లో అట్లా కొద్దిగా చూసుకుంటూ ముందుకు రాగానే మనం మెయిన్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకేదైతే స్వర్గమే. నిన్నైతే అసలు మామూలు అద్భుతం కనిపించలేదు. మరి ఇప్పుడు వర్షంలో ఎలా ఉంటుంది చూడాలి అంత వ్యూ. అసలు వర్షంలో కూడా ఎంత అందంగా ఉంది ప్లేస్. అర్జెంట్గా ఈ ప్లేస్కి దిష్టి తీసేసేయండి నా సైడ్ నుంచి కూడా. అసలు మస్తు అనిపిస్తుంది తెలుసా. ఇదిగోండి నేను చెప్పిన మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాం. మొత్తం రెస్టారెంట్సే. అండ్ చూడండి చిన్న సందులో అటువైపు రెస్టారెంట్స్ ఇటువైపు రెస్టారెంట్స్, అండ్ ఆ ఉన్న పైన బాల్కనీస్లో కూడా ఫ్లవర్స్తో సెట్ చేసి పెట్టడం. ఏమన్నా లుక్ క్రియేట్ అయిందా చూడండి. సౌండ్సే లేదు ఎక్కడ, ఓన్లీ బ్యాటరీ వెహికల్స్ కాబట్టి ప్రశాంతంగా వస్తున్నాయి పోతున్నాయి అంతే.
నిన్న మొన్నటితో కంపేర్ చేసుకుంటే చాలా చల్లగా ఉంది. అసలు బయట చేతులు పెడితే కూడా ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నాయి. ఏందని చూస్తున్నప్పుడు టెంపరేచర్ 9 degrees చూడండి. అక్కడ కనిపిస్తుందా? ఒక్కసారి ఈ స్ట్రీట్ చూడండి ఎలా కనిపిస్తుందో. అదిరిపోయింది కదా. రెస్టారెంట్స్తో కలిసి కలర్ఫుల్ పెయింటింగ్తో మస్తుగా ఉంది. ముఖ్యంగా ఈ బ్యాక్ డ్రాప్ అయితే ఇచ్చి పడేసింది అంతే. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా ముందుకు రాగానే టిల్ట్ అవ్వగానే ఆ చర్చ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. ఆసమ్ లుక్ యాక్చువల్లీ అయితే ఇదైతే. అండ్ ఇక్కడైతే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోలు దిగినాను. ఏమన్నా వచ్చినాయా? ఎవరు ర్యాండమ్ పర్సన్ పోతుంటే పాపం ఇస్తే బాగానే తీసినట్టున్నాడు. ప్రజెంట్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఆహా, ఏం కనిపిస్తుంది స్వామి ఈ ప్లేస్ అయితే. ఇదే ధర్మత్ మెయిన్ స్టేషన్. నిన్న వచ్చాం. మోస్ట్ ప్రాబ్లీ మీలో ఎంతమంది చూసారో తెలియదు, కానీ చూడకపోయింటే మాత్రం చూడమని చెప్పి ఖచ్చితంగా రిఫర్ చేస్తాను నేను. అంత బాగుంటుంది ప్లేస్ అది. అండ్ ఇది వచ్చేసి గార్నెట్ ఘాట్. మా మ్యాటరాన్ మౌంటైన్కి వెళ్ళాను కదా ఆ ప్లేస్. సో దీంట్లోనే కోఆప్ ఉంది. అట్లా కొంచెం వేడివేడిగా మనం దొరుకుతాయేమో, లైక్ కప్ నూడిల్స్ అలాంటివి ఏమన్నా తీసుకొని వెళ్ళేసి హాస్టల్లో అట్లా గరం లాగిద్దాం పైన. ఇంకా ఈ చలి బాగా పెడుతుంది. ఇవన్నీ చెప్పాను కదా కలర్ఫుల్ కనిపిస్తాయని. ఇక్కడే ఉండేది నేను జట్కా బండి ఈరోజు లేదు. మేబీ వర్షం పడడం వల్ల అనుకుంటా ఈరోజు లేదు మరి పాపం. ఆహా, వెనకాల క్లౌడ్స్ అయితే అదరగొట్టేస్తున్నాయి. వద్దాం కొంచెం అట్లా తినేసి కొంచెం వర్షం తగ్గిన తర్వాత కొంచెం ఎండ ఏమైనా వస్తుందేమో చూద్దాం. బయట ఎంత చల్లగా ఉండే తెలుసా. లోపల రాగానే ఎచ్చగా ఉంది. అట్లా ఇట్లాంటి ప్లేస్లో ఇంతే బయట తిరగాలి. ఏదైనా మాల్ లాంటిది అలాంటి కోఆప్ లాంటి స్టోర్ కనిపిస్తే కొంచెం అట్లా వెళ్తే బాడీ వెచ్చబడుతుంది. ఇంకా ఇంకా మనకు తగ్గట్టు దొరుకుతాయేమో ఫుడ్ చూసుకొని తీసుకొని హాస్టల్కి. ఇదంతా హాస్టల్లోనే. ఇంకా కిచెన్ ఏరియా, బ్రేక్ఫాస్ట్ అంతా పొద్దున్న ఇక్కడ సర్వ్ చేస్తారు. బఫే టైప్లో ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనం కడగాల్సిన పని లేదు. తినేసిన తర్వాత ఇక్కడ పెట్టేస్తే వాళ్ళే వాష్ చేస్తున్నారు. అండ్ ఇక్కడంతా కూడా ఓవెన్స్ అవన్నీ ఉన్నాయి. హాయ్. ఇంకా కాఫీ మేకర్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అక్కడ డోర్ ఉంది ఎగ్జిట్ అవ్వడానికి, లైక్ బాల్కనీ టైప్లో కూర్చోడానికి. ఇక్కడ నుంచి మ్యాటర్ హార్న్ కనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ కొంచెం వెదర్ సపోర్ట్ అక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ నేను మొత్తం క్లియర్ కనిపించింది. ఇప్పుడు నేను లక్కీగా నేను ఆల్రెడీ విజిట్ చేసినాం. ఇప్పటిదాకా ఫైల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయడం ఇదే పని అయిపోయింది నాకు. అండ్ బయటికి రాగానే ఇదిగోండి భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి ప్లేస్ అంతా కూడా. ఇదిగోండి నా నూడిల్స్ కూడా రెడీ. కొంచెం అట్లా గరం లాగించేస్తే కూల్ వాతావరణంకి సెట్ అయిపోతుంది. లంచ్కి శాండ్విచ్ తీసుకున్నాను, ట్యూనాది. దీంట్లో 2 ఉన్నాయి కాబట్టి ఒకటి ప్రజెంట్ హీట్ చేసుకొని తింటాను. ఓవెన్ పెట్టేసి ఇంకోటి ఇక్కడ పెట్టేస్తాను. కొంచెం తర్వాత పనికి వస్తుంది మనకి. ఇక చూడండి ఈవినింగ్ అయ్యేసరికి అప్పుడు అయింది వర్షం. మీకు నిన్న నుంచి చూపిస్తున్నాను. ఈ హౌసెస్ పైన గమనించారా, పెద్ద పెద్ద బండల్ లాంటివి వేసి పడేశారు. మన దగ్గర నేను ఎక్కడంటే కర్ణాటక బార్డర్గా ఎంటర్ అవుతుంటే చూశాను నేను, తాండూర్ వికారాబాద్ దాటిన తర్వాత. పదని అట్లా కొంచెం నైట్ విజువల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం మార్కెట్లోకి వెళ్ళి.
ఇది చూడండి, మీకు నేను చూపించాను కాగ్ రైల్ది మధ్యలో సపోర్ట్ ఉంటుందని చెప్పి. అది ఎట్లా రన్ చేస్తుందని ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు క్లియర్గా. లేదా కొండ ఎక్కాలి దిగాలంటే కష్టం వితౌట్ దిస్. ఇక్కడే మ్యాటర్హార్న్ మ్యూజియం కూడా ఉంది. స్విస్ పాస్తో వెళ్తే ఫ్రీ చూడండి. ఇక్కడే లింట్ వాళ్ళ స్టోర్ ఉంది, మీకు ముందు వీడియో చెప్పాను నేను. మనం పిక్ చేసుకొని గ్రామ్స్ వైజ్గా కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ అని చెప్పి. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, చూద్దాం పదండి ఎలా ఉంటాయి కాస్ట్యూమ్స్. మరి ఇది చూడండి, షాంపెయిన్ ఫ్లేవర్డ్ కూడా ఉన్నాయి. జస్ట్ ఒక 10 చాక్లెట్లు 15 చాక్లెట్లు తీసుకున్నా కూడా 100 గ్రామ్స్ అయిపోతాయి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ మిల్క్ టైప్లో ఉంది. మేబీ డీటెయిల్ కావాలంటే వైట్ చాక్లెట్, సారీ ఇది వైట్ చాక్లెట్ విత్ స్మూత్ మెల్టింగ్ ఫర్ ఫిల్లింగ్. ఇది వచ్చేసి గ్రీన్ టీ మచా ఫీలింగ్ అంట చూడండి. అండ్ ఇది వచ్చేసి పిస్తాచ్యూస్ ఫీలింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి హబీరా రహమ్ అంట. ఇది వచ్చేసి ఈ ఫ్లేవర్ది. ఇది వచ్చేసి ఈ ఫ్లేవర్ది. అండ్ ఇది వచ్చేసి ఈ ఫ్లేవర్ది. అండ్ ఇది వచ్చేసి ఈ ఫ్లేవర్ది. సాల్టెడ్ క్యారమెల్ది చూడండి. ఇది చూడండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఈ లింట్ చాక్లెట్స్ చాలా ఫేమస్ ఇక్కడ, మిస్ చేసుకోవద్దు. చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉంటాయి. కన్ఫ్యూజ్ చేయి ఏది పడితే తీసుకున్నట్టు ఆగమైపోతాము. కొంచెం ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకొని వెయిట్ తీసుకొని దాన్ని బిల్ పే చేసి అందులో మీకు ఏది టేస్ట్ నచ్చుతుందో ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం బెటర్. లైక్ ఇప్పుడు వచ్చేసి 100 గ్రామ్స్కి ఇది 5.5. చాక్లెట్ ట్రై చేస్తున్నాను. బా నిజంగా అంత కాస్ట్ లేకపోతే నేను ఇంకా బ్యాగ్ అనిపిస్తుందా అది నింపుకొని వెళ్ళిపోతాను నేను. టేస్ట్ మాత్రం అద్దిపోయింది భయ, పిచ్చి పడేస్తుంది టేస్ట్ మాత్రం. లాస్ట్ టైం కూడా నేను పవన్ వచ్చాను కదా, చాక్లెట్ షాపింగ్కి ఇంచుమించు 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టింది సార్. ఇక అట్లా తిరుగుతూ మార్కెట్లోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ చాక్లెట్ షాప్ కనిపించింది. లాడే ర్యాక్ మేబీ పైన సార్ చూద్దాం దాంట్లోకి వెళ్ళి మ్యాటర్ ఏంటో. చూడండి చాక్లెట్ చూడండి, చాలా మిక్స్డ్ ఉన్నాయి. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 6,300. జస్ట్ అంతే, జస్ట్ అబ్బా అదేముంది ఇంత చీప్ కదా. దీంట్లో ఇంకో బుడ్డ ప్యాక్ ఉంది, జస్ట్ 25 కదా, సారీ 2,500 అంతే. జస్ట్ బయటకు వచ్చిన తర్వాత గమనిస్తే నాకు ఒకటి అనిపించింది. ఈ వ్యూ చూసారా, ఈ వైబ్ మనం తలుచుకుంటే మనాలిలోని మాల్ రోడ్లో క్రియేట్ చేయొచ్చు. బట్ మన వాళ్ళ వల్ల కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు సేమ్ అనిపిస్తుంది ఈ టర్న్ అంతా కూడా. నేను మాల్ రోడ్లో ఆల్మోస్ట్ 2 సార్లు వెళ్ళాను. నేను ఉన్నది కూడా మాల్ రోడ్లోనే ఉన్నాను హోటల్ తీసుకొని. సో ఈ టర్న్ ఈ పాత అంతా చూస్తుంటే సేమ్ వైబ్ ఉంది. బట్ ఇక్కడికి అక్కడికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంటుంది చూడండి. ప్రాపర్ వేలో మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రాపర్ వేలో మెయింటైన్ చేయకపోతే ఎలా ఉంటుంది అని. ఈ పిచ్చుకలు చూడండి, అస్సలు భయం ఒకటి ఉంది వీటికి. దగ్గర నుంచి ఆడుకుంటున్నాయి మంచిగా, వాళ్ళు వేయడం తినడం. ఫుడ్ వార్ జరుగుతుంది అక్కడ. అదిగో చూడండి, కొద్దిగా చికెన్ పడడం స్టార్ట్ అవ్వగానే లుక్ మారిపోయింది చూడండి మొత్తం. ఇంకొంచెం చికెన్ అయితే భలే ఉంటుండొచ్చు, బట్ చలి చచ్చిపోయేలాగా ఉన్నాను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే. స్లోగా ఇంకా హోటల్ వైపు, ఎందుకంటే మళ్ళీ 1 కిలోమీటర్ బ్యాక్ నడవాలి. మస్తు అనిపిస్తుంది నాకైతే. ఈ స్ట్రీట్ మాత్రం నా ఫేవరెట్ జర్మత్లో. చలో అంతే ఈరోజు వీడియోలో. ఎలా అనిపించింది సింపుల్గా ముగించేశాను. అసెట్ ఇది నా బఫర్ డే. కొంచెం వర్షం పడకపోయి ఉంటే కొంచెం ఇట్లా తిరగడానికి ఈజీగా ఉండేది. ఆ వర్షం కూడా ఎట్లా పడుతుందంటే చిల్లుగా ఉన్నాయి వాటర్. ఇంకా లాంగ్ ట్రిప్ నాది, మేబీ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అవుద్దేమో అని కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోలేదు కూడా. బట్ ఈ స్ట్రీట్ చూడండి. బట్ జర్మత్ రిలేటెడ్ ఏంటంటే ఒక్క డే సరిపోతుంది, ఒక డే కూడా కాదు. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మార్నింగ్కి వచ్చేయచ్చు ఇంటర్లాకెన్ నుంచి ఈ మ్యాటర్హార్న్ మౌంటైన్ చూసుకొని, ఈవినింగ్ వచ్చేసి ఈ స్ట్రీట్ అంతా కవర్ చేసుకొని ట్రైన్ చూసుకొని చక్కగా ఇంటర్లాకెన్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇట్లా కూడా ప్లాన్ చేయొచ్చు. ఐటినరీ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.